హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జీవీకే స్టడీ సర్కిల్. ఈ వీడియోలో ఆగస్టు 25, 2026కి సంబంధించి వార్తలు నిలిచిన జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. అంతకంటే ముందుగా నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. సో క్వశ్చన్ వచ్చేసి, ఇటీవల వార్తలు నిలిచిన ఒక సూపర్లేటివ్ టాపిక్ పైన అడగడం జరిగింది. ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్నే ప్రశ్నగా ఇచ్చాను. ప్రశ్నని మరొకసారి చూడండి. దేశంలోనే తొలి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ని రూపొందించిన సంస్థ ఏది? సాయిల్ టెక్స్చర్ మ్యాప్ అంటే ఏంటి? మనం కరెంట్ అఫైర్స్లో భాగంగా కొన్ని టాపిక్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా డిస్కస్ చేస్తున్నాము. ఎటువంటి టాపిక్స్ని? మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన, ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్ టాపిక్స్గా చూస్తున్నాం. ఇది ఒక సూపర్లేటివ్ టాపిక్. ఏ విధంగా? మన భారతదేశంలోనే మొట్టమొదటిసారి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ రీసెంట్గా న్యూస్లో ఉంది, ఆగస్టు 2026లో. మరి దీనిని రూపొందించిన సంస్థ ఏంటి? నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనే సంస్థ. నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనే సంస్థ. ఈ సంస్థ 1976 ఇయర్లో స్థాపన. ఎక్కడ కేంద్రంగా పనిచేస్తుంది అంటే మహారాష్ట్రలోని నాగ్పూర్ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. నాగ్పూర్. ఐకార్ పరిధిలోని సంస్థ. ఐకార్ అనగానే మనకి ఏం గుర్తుకు రావాలి? దేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ, వ్యవసాయ రంగానికి సంబంధించిన అత్యున్నత సంస్థ ఐకార్. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, ఆ సంస్థ 1929 ఇయర్లో స్థాపన జరిగింది. న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తోంది. ఐకార్కి ప్రస్తుతం డైరెక్టర్ జనరల్గా మంగిలాల్ జెట్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. ఐకార్ అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తోంది? మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ ఎవరు? శివరాజ్ సింగ్ చౌహాన్ గారు. మీకు ఐకార్ అనగానే పోటీ పరీక్షల్లో ఒక టాపిక్ గుర్తుకు రావాలి. సాయిల్ లేదా సాయిల్స్, మృత్తిక లేదా మృత్తికలు. అకార్డింగ్ టు ఐకార్స్ క్లాసిఫికేషన్, భారతదేశంలో ఐకార్ క్లాసిఫికేషన్ని పరిశీలిస్తే ఎన్ని రకాల మృత్తికలు ఉన్నాయి మన భారతదేశంలో? 8 రకాలు. ఐకార్స్ క్లాసిఫికేషన్ 8 టైప్స్ ఆఫ్ సాయిల్స్ ఇన్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి ఇటువంటివి. మరి అటువంటి ఐకార్ పరిధిలోని ఒక సంస్థ నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనే సంస్థ. వీరు ఆగస్ట్ 2026లో సాయిల్ టెక్స్చర్ మ్యాప్ అనే టాపిక్తో న్యూస్లో ఉన్నారు. ఈ సాయిల్ టెక్స్చర్ మ్యాప్ని రూపొందించిన సంస్థ పేరు గుర్తుంచుకోండి. మరి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ లేదా నేల ఆకృతి పటం అంటే ఏంటి? అసలు దాని యొక్క ఉపయోగం ఏంటి? ముఖ్యంగా నేలలో శాండ్, సిల్ట్, క్లే, శాండ్, సిల్ట్, క్లే అనేవి ఏ రేషియోలో, ఏ నిష్పత్తిలో ఉన్నాయి తెలుసుకోవాలంటే ఈ మ్యాప్ ఇంపార్టెంట్. మరియు ఈ మ్యాప్ ద్వారా జరిగే ఇంకొక ప్రత్యేకత ఏంటి, ఉపయోగం ఏంటంటే నేలలో నీటి నిల్వ సామర్థ్యం ఏ విధంగా ఉంది, నీటి నిల్వ సామర్థ్యము, మరియు ఏ సాయిల్ ఏ పంటకి అనుకూలంగా ఉంటుంది, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవాలంటే, ఇటువంటి ఉపయోగాలను పొందాలంటే సాయిల్ టెక్స్చర్ మ్యాప్ అనేది చాలా కీలకం. అటువంటి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ని రూపొందించిన సంస్థ సరిపోతుంది. దీని ద్వారా జరిగే ఇంకొక ప్రయోజనం ఏంటంటే, ఒక రైతు తన భూమిలో, తన వ్యవసాయ భూమిలో ఏ పంట వేయాలి, ఆ మృత్తిక ఏ విధంగా ఉంది, ఆ సాయిల్ ఏ విధంగా ఉంది, ఇటువంటివన్నీ కూడా తెలుసుకోవడానికి ఉపయుక్తంగా ఉంటుంది. సరిపోతుంది. ఓకేనా? భారతదేశంలోనే తొలి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ని రూపొందించిన ఐకార్ పరిధిలోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనే సంస్థ. సరిపోతుంది. స్క్రిప్ట్ చూడండి.
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలోని నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ ల్యాండ్ యూజ్ ప్లానింగ్ అనే సంస్థ భారతదేశంలోనే తొలి సాయిల్ టెక్స్చర్ మ్యాప్ని రూపొందించింది. దేశవ్యాప్తంగా హెక్టార్ స్థాయిలో డిజిటైజ్డ్ సాయిల్ టెక్స్చర్ క్లాసిఫికేషన్ డేటాని ఈ మ్యాప్ అందిస్తుంది. రైతులు తమ భూమిలోని నేల లక్షణాలను గుర్తించి ఆ నేలకు అనువైన పంటలను ఎంపిక చేసుకునేందుకు ఈ మ్యాప్ అనేది ఉపయోగపడుతుంది. గ్రామ స్థాయిలో నేల సమాచారం కూడా అందుబాటులో ఉండడంతో స్థానిక వ్యవసాయ ప్రణాళికలకు ఉపయుక్తంగా ఉంటుంది. ప్రభుత్వ సంస్థలు క్రాప్ సూటబిలిటీ మ్యాపింగ్, ల్యాండ్ యూజ్ ప్లానింగ్, వ్యవసాయ వనరుల సమర్థ కేటాయింపునకు ఈ సమాచారాన్ని ఉపయోగించవచ్చు. నేలలో ఉండే ఇసుక, సిల్ట్, క్లే నిష్పత్తుల ఆధారంగా సాయిల్ టెక్స్చర్ని నిర్ణయిస్తారు. ఆ సాయిల్ ఎలా ఉంది? సాయిల్ టెక్స్చర్ అనేది నేల నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యము, డ్రైనేజ్, గాలి ప్రసరణ, పోషకాల లభ్యత, పంటల అనుకూలతను ప్రభావితం చేస్తుంది. ఈ మ్యాప్ ప్రిసిషన్ అగ్రికల్చర్, శాస్త్రీయ ల్యాండ్ యూజ్ ప్లానింగ్కి ఉపయోగపరమైన సమాచారాన్ని అందిస్తుంది. సరిపోతుంది. సంస్థలకు సంబంధించి ఏదైనా ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి చూసినా, ఒక రాష్ట్రం గురించి చూసినా, ఒక దేశం గురించి చూసినా, లేదా ఒక కూటమి గురించి చూసినా ఖచ్చితంగా వాటికి సంబంధించిన బేసిక్ పాయింట్స్ అన్నిటినీ కూడా కవర్ చేయగలగాలి. అలా అయితేనే కరెంట్ అఫైర్స్ కోణంలో 100% సాధించడంతో పాటు జనరల్ స్టడీస్లో మ్యాక్సిమం స్కోర్ చేయగలుగుతాము. జీకేలో కూడా ఎక్కువ మొత్తంలో మనం మార్క్స్ని స్కోర్ చేసే అవకాశాలు పెరుగుతాయి. ఓకేనా? మీకు ప్రతి టాపిక్ని కూడా నేను అదే విధంగా చెప్తున్నాను. ఓకేనా? ఎనఫ్. ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూపీఐకి సంబంధించి యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్, యూపీఐ. 10 years ఆఫ్ యూపీఐ, 10 ఏళ్ళు యూపీఐ సేవలు అమల్లోకి వచ్చాయి. యూపీఐ సేవలు ఎప్పుడు అమల్లోకి వచ్చినాయి? 2016 సంవత్సరం ఆగస్ట్ 25, అంటే నేటితో 10 ఏళ్ళు. గుర్తుపెట్టుకోండి. యూపీఐకి సంబంధించి అమలు చేసే సంస్థ ఏదంటే నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, రెగ్యులేటెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి వ్యవస్థలో కూడా మార్పులు రావాలి. ఇక్కడ మన ఎకానమీకి సంబంధించి డిజిటల్ ట్రాన్సాక్షన్స్ యొక్క యూజ్ చూస్తున్నాం. ద డిపెండెన్సీ ఆన్ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ఈజ్ ఇంక్రీజింగ్ నవేడేస్. అంటే ప్రస్తుత కాలంలో, ప్రస్తుత రోజుల్లో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ పైన ఆధారపడడం అనేది పెరుగుతూ వస్తుంది. మనం చూడండి, చిన్న ఎగ్జాంపుల్, ఒక షాప్కి వెళ్ళి కానీ, లేదా కిరాణా కొట్టుకి వెళ్ళి, లేదా ఒక టీ స్టాల్కి వెళ్ళి ఒక ఛాయ్ తాగామనుకోండి, దానికి పేమెంట్ మనం సింప్లీగా జీపే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానివ్వండి, ఇలా చేస్తున్నాము. వాటన్నిటికీ కూడా బేస్ ఏంటి? యూపీఐ, యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. మన భారతదేశం యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఇది ఒక అద్భుతం అని చెప్పొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే యూపీఐ అనేది భారతదేశంతో పాటు ప్రస్తుతం చాలా దేశాల్లో కూడా అమల్లోకి వస్తుంది. మన భారతదేశం సంబంధించి అభివృద్ధి చేసిన టెక్నాలజీ, డిజిటల్ ట్రాన్సాక్షన్ టెక్నాలజీ దాదాపు అరౌండ్ ఒక 11 దేశాల్లో ఇప్పటికే అమల్లోకి వచ్చింది. అటువంటి యూపీఐకి సంబంధించి ఘనత. ఓకేనా? దీనిలో కొన్ని గణాంకాలు చెప్తాను, చూడండి. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ 2026 ఆగస్టు 25తో నేటితో 10 ఏళ్ల కార్యకలాపాలను పూర్తి చేసుకుంది. దీనిని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2016 ఆగస్టు 25న ప్రారంభించింది. యూపీఐ అనేది మొబైల్ ద్వారా బ్యాంకుల మధ్య తక్షణ నగదు బదిలీకి వీలు కల్పించే 24/7 365 days రియల్ టైమ్ ఇన్స్టెంట్ పేమెంట్ సిస్టమ్. ఇది పర్సన్ టు మర్చెంట్ చెల్లింపులకు ఉపయోగపడుతుంది. ఎస్, మనం చూస్తున్నాం, మనం అనుభవం. యూపీఐ ఐడి, వర్చువల్ పేమెంట్ అడ్రస్, మొబైల్ ఆధారిత వివరాలు లేదా మద్దతు ఉన్న బ్యాంక్ అకౌంట్ వివరాల ద్వారా చెల్లింపులు నిర్వహించవచ్చు. యూపీఐ లావాదేవీల సంఖ్య 2016-17, అంటే అప్పుడే కదా అమల్లోకి వచ్చింది. ఆ ఆర్థిక సంవత్సరంలో 1.78 కోట్ల నుంచి 2025-26 ఆర్థిక సంవత్సరం ముగిసే వరకు 24,142 కోట్లకు పైగా పెరిగింది. 1.78 crores నుంచి ఇన్ని వేల కోట్లకు లావాదేవీల సంఖ్య, ట్రాన్సాక్షన్ సంఖ్య. అది ఇక వాల్యూ కూడా చూడాలి.
ఇదే కాలంలో వార్షిక లావాదేవీల విలువ ఇప్పుడు వాల్యూ వస్తుంది రూపీస్లో చూడాలి 0.07 lakh crore రూపీస్ నుంచి దాదాపు 314 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. ఇది వాల్యూ, పైనది నంబర్. యూపీఐ వ్యవస్థలోని బ్యాంకుల సంఖ్య 2016-17 మొదట్లో 44 ఉంటే ప్రస్తుతం దాదాపు 703కు పెరిగింది. 2026 జూలై నాటికి అంటే గడిచిన నెల ముగిసే నాటికి 741 బ్యాంకులు లైవ్లో ఉన్నాయి, యూపీఐ సేవలతో లింక్ అయినాయి. 2026 జూలై ఒక్క నెలలోనే 2366 కోట్ల లావాదేవీలు సుమారు 29.88 లక్షల కోట్ల రూపాయల విలువతో జరిగినాయి. 2026 ఆగస్టు నాటికి గ్రీస్, మాల్దీవ్స్ సహా 11 దేశాలకు యూపీఐ సేవలు విస్తరించినాయి. ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ IMF వాషింగ్టన్ DC కేంద్రంగా పనిచేస్తుంది కదా. యూపీఐని లావాదేవీల పరిమాణం ఆధారంగా ప్రపంచంలో అతిపెద్ద రీటైల్ పేమెంట్ సిస్టమ్గా ఇప్పటికే గుర్తించింది. ఆ టాపిక్ని కూడా మనం స్పెషల్గా డిస్కస్ చేశాము. 2025లో ప్రపంచ రియల్ టైం పేమెంట్ లావాదేవీల్లో దాదాపు 49% యూపీఐ ద్వారానే జరిగినాయి. ఎనఫ్. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ సంబంధించి యూపీఐ ఎప్పుడు అమల్లోకి వచ్చింది, ప్రారంభమైంది, ఎవరు నిర్వహిస్తారు? రెగ్యులేటెడ్ బై RBI. ఇక NPCI నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనేది 2008లో ప్రారంభము. ఓకేనా. ప్రోత్సాహక సంస్థలు ఏంటంటే RBI మరియు ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్. NPCI హెడ్ క్వార్టర్ ముంబై. NPCI ప్రధాన విధి భారత్లో రీటైల్ పేమెంట్స్ సెటిల్మెంట్ సిస్టమ్స్కి అంబ్రెల్లా సంస్థగా చెప్పొచ్చు. సరిపోతుంది. కరెంట్ ఎకానమీలో భాగంగా ఈ టాపిక్ని మీరు ఖచ్చితంగా చూడాల్సిందే. మరియు డిఫరెంట్ ఇనిషియేటివ్స్ ఉంటాయి, స్కీమ్స్, పాలసీస్లో కూడా ఈ టాపిక్ అనేది చాలా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ సూపర్లేటివ్ టాపిక్. మీకు చెప్పాను ఇందాక, మొట్టమొదటి, తొలి, అతిపెద్ద, అతి చిన్న, అతి పొడవైన ఇలాంటి ప్రత్యేక పదాలతో కూడిన కరెంట్ అఫైర్స్ని సూపర్లేటివ్స్గా చూస్తున్నాం. సో ఇక్కడ రీసెంట్గా భారతదేశంలోనే తొలి డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్. డబుల్ స్టాక్ కంటైనర్ అంటే సింపుల్గా మీరు గూడ్స్ ట్రైన్ చూడండి, ఒక్కొక్క కంటైనర్ ఉంటుంది, మీరు అబ్జర్వ్ చేయండి. ఆ డబ్బాలు అంటాం కదా, సో ఒకదానిపైన ఒకటి ఉందనుకోండి డబుల్ స్టాక్. ఓకేనా. మనం డబుల్ డెక్కర్ బస్సు అలా అంటాం కదా, అలాగే ఇది కూడా గూడ్స్ ట్రైన్. ఓకేనా. మరి ఏ ప్రాంతాలను కనెక్ట్ చేసేది? మరి ఇండియన్ రైల్వేస్ సంబంధించి రైల్వేస్ అనే అంశము ఆర్టికల్ 246 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్, దేశంలోనే అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలోని ఆర్టికల్ 246లో యూనియన్ లిస్ట్ పరిధిలోకి వస్తుంది. అందుకే కేంద్ర రైల్వే శాఖ మంత్రి అంటాము, రాష్ట్ర రైల్వే శాఖ మంత్రి ఉంటారు. కేంద్ర రైల్వే శాఖ మంత్రిగా ప్రస్తుతం ఎవరు విధులు నిర్వర్తిస్తున్నారంటే అశ్విని కుమార్ వైష్ణవ్ గారు. ఇక భారతదేశంలో రైల్వేస్ ప్రారంభం అంటే 1853 ఏప్రిల్. గుర్తుంచుకోండి, ఇవన్నీ బేసిక్ పాయింట్స్. ఇండియన్ రైల్వేస్ తన తొలి డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ ట్రైన్ని ఏ 2 ప్రాంతాల మధ్య ప్రారంభించింది? అది ఇంపార్టెంట్. మహారాష్ట్రలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ నుంచి, మహారాష్ట్ర రాష్ట్రం గుర్తుంచుకోండి, మహారాష్ట్రలోని జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ నుంచి గుజరాత్లోని వడోదరా డివిజన్ పరిధిలో ఉన్న వర్నామా కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గేట్వే కంటైనర్ టెర్మినల్ వరకు నడిపింది. ఏం లేదు, మహారాష్ట్ర మరియు గుజరాత్ మధ్య ప్లేసెస్ కూడా గుర్తుంచుకోండి. ఈ రైలు 2026 ఆగస్టు 21న ప్రారంభమై ఒకే ఆపరేషన్లో సుమారు 422 కిలోమీటర్లు ప్రయాణించిందంట. మొత్తం 360 20 ఫుట్ ఈక్వివాలెంట్ యూనిట్స్ కంటైనర్ సరుకుని రవాణా చేసింది. ఓకేనా. సరిపోతుంది. డబుల్ స్టాక్ కంటైనర్లలో రైళ్లలో కంటైనర్స్ ఏవైతే ఉంటాయో 2 వరుసలుగా ఒకదానిపై ఒకటి అమర్చుతారు. తద్వారా ఒకే రైలులో ఎక్కువ సరుకును రవాణా చేయవచ్చు. ఓకేనా. లాంగ్ హాల్ విధానం ద్వారా సరుకు రవాణా సామర్థ్యము, ఆపరేషనల్ ఎఫిషియన్సీ, లాజిస్టిక్స్ ఉత్పాదకత పెరుగుతుంది. సరిపోతుంది. ఇక ఎక్కడ ప్రారంభమైందన్న ట్రైన్? జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ కదా, అది ఎక్కడ ఉంది? మహారాష్ట్రలోని నవీ ముంబైలో ఉంది. ఓకేనా. సరిపోతుంది.
ఇక నెక్స్ట్ కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఏదైనా ఒక టాపిక్లో భాగంగా ఒక సంస్థ గురించి వస్తే ఖచ్చితంగా చూడండి. ఉదాహరణకు చెప్తాను. మీరు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి పోటీ పరీక్షల్లో ఒక ప్రశ్న చూసారనుకోండి. కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రధాన కార్యాలయం ఎక్కడ, ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుందని అడిగారు అనుకోండి, చాలామంది అభ్యర్థులు కన్ఫ్యూజ్ అవుతారు. ఇదేంటి ఒక సంస్థ గురించి అడిగారని. సంస్థల గురించి జీకే అని చెప్పేసి మళ్ళీ ప్రత్యేకంగా చదివేదంటూ ఏమీ ఉండదు. మనం ఒక టాపిక్ని నేర్చుకునేటప్పుడు ఆ టాపిక్లో భాగంగానే సంస్థల గురించి చూడాలి. జీకేని వేరుగా కరెంట్ అఫైర్స్ని వేరుగా చూడడం కాదు, కలిపి చదవాలి. ఓకేనా? సో ఇక్కడ చూడండి, కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 1988లో స్థాపన. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది? నోడల్ మినిస్ట్రీ చూడాలి. ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో అంటే మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్. ఈ సంస్థ యొక్క కాన్కార్ ప్రధాన కేంద్రం ఎక్కడ అంటే న్యూఢిల్లీ. అసలు కంటైనర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా యొక్క ప్రత్యేకత, ప్రధాన విధులు ఏంటంటే కంటైనర్, రైల్ ఫ్రైట్, ఇన్లాండ్ కంటైనర్ డిపోస్, మల్టీ మోడల్ లాజిస్టిక్స్లో కీలకము. ఓకేనా? ఇక నెక్స్ట్ వచ్చేసేసి మరొక సూపర్లేటివ్ టాపిక్ అని చెప్పొచ్చు. ఇటీవల కాలంలో నూతన వంగడాల గురించి కానివ్వండి, న్యూ వెరైటీస్ బ్రీడ్స్ కానివ్వండి చూస్తూ ఉంటాం కదా, అలాంటిది ఒకటి. భారత్ తొలి నాన్ GMO హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ మొక్కజొన్న విడుదల. దాని యొక్క ప్రత్యేకత ఏంటి? ఏ సంస్థ ఈ హైబ్రిడ్ మొక్కజొన్నను అభివృద్ధి చేసింది? డైరెక్ట్ చూస్తే చాలు. నిన్నటి రోజున భారత ఉపరాష్ట్రపతిగా ఉన్న వ్యక్తి, వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు ప్రస్తుతము? సిపి రాధాకృష్ణన్ గారు ఆవిష్కరించారు. ఓకేనా? నాన్ GMO హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మేజ్ హైబ్రిడ్ సీడ్. భారతదేశంలో తొలి నాన్ జెనెటికల్లీ మాడిఫైడ్ ఆర్గానిజం. ఓకేనా? హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ ఏం లేదు, కొత్త పాప్కార్న్ లేదా మేజ్ వెరైటీ. ఓకేనా? మొక్కజొన్న వెరైటీ హైబ్రిడ్ విత్తనాన్ని 2026 ఆగస్టులో ఆంధ్రప్రదేశ్లోని ఏలూరు జిల్లా ముసునూరులో విడుదల చేశారు. నిన్నటి రోజున ముసునూరులోని గవర్నమెంట్ పాప్కార్నికా ఫెసిలిటీలో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ గారు ఈ విత్తనాలని విడుదల చేశారు. ఇక్కడ మరి ఎవరు అభివృద్ధి చేశారు? వ్యవసాయ రంగం అంటే గుర్తుకు రావాల్సింది ఏంటి? ఐకార్ అన్నాను కదా ఇందాక. ఐకార్ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ పరిధిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేజ్ రీసెర్చ్, ఓకేనా, మరియు గవర్నమెంట్ పాప్కార్నికా అనే సంస్థ సంయుక్తంగా ఈ హైబ్రిడ్ బ్రీడ్ని అభివృద్ధి చేసినాయి. ఈ హైబ్రిడ్ అభివృద్ధికి సంబంధించిన శాస్త్రీయ వాణిజ్య సహకారం 2021 ఫిబ్రవరిలో ప్రారంభమైంది. ఓకేనా? సరిపోతుంది, డైరెక్ట్గా గుర్తుంచుకోండి. హై ఎక్స్పాన్షన్ అంటే వేడి చేసినప్పుడు గింజలు అధిక పరిమాణంలో విస్తరించి ఎక్కువ పాప్కార్న్ వాల్యూమ్ని ఇస్తాయంట. పాప్కార్న్ వెరైటీ. ఓకేనా? సరిపోతుంది. మొక్కజొన్న శాస్త్రీయ నామం వచ్చేసేసి జీమెస్. అసలు ఎక్కడ మూల ప్రాంతం ఏంటి మొక్కజొన్నకు సంబంధించి అంటే సెంట్రల్ అమెరికా, మెక్సికో. ఇక నెక్స్ట్ రక్షణ రంగానికి సంబంధించి అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా డిఫెన్స్ రిలేటెడ్గా మీరు ఎక్కువ మొత్తంలో ప్రశ్నలను ఎక్స్పెక్ట్ చేసి తీరాల్సిందే రక్షణ రంగానికి సంబంధించి. ఎందుకు అంటే ప్రతిరోజు న్యూస్ పేపర్ మీరు అబ్జర్వ్ చేస్తే అట్లీస్ట్ 1 to 3 టాపిక్స్, అట్లీస్ట్ 2 to 3 టాపిక్స్ ఎక్స్క్లూజివ్గా డిఫెన్స్ రిలేటెడ్గానే మీరు ఐడెంటిఫై చేసి ఉంటారు. మరి అటువంటి టాపిక్స్ని మనము కాన్సెప్ట్ లింక్ చేస్తూ ఎక్స్ప్లెనేషన్ అనేది ఇస్తున్నాను. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే స్వదేశీ రక్షణ తయారీకి 2 టెక్నాలజీ బదిలీ ఒప్పందాలు. ఏ సంస్థ? విశాఖపట్నంలోని ఒక సంస్థ. మరి ఏమేం టెక్నాలజీస్ని బదిలీ చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంది? వార్తల నుంచి ఒప్పందాల గురించి ఎలా చూడాలంటే ఒప్పందంలో భాగస్వామ్య సంస్థలు ఏంటి మరియు ఉద్దేశం ఏంటి? DRDO పరిధిలో పనిచేస్తున్న ఒక సంస్థ. DRDO డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ భారతదేశంలో రక్షణ రంగంలో పనిచేస్తున్న అత్యున్నత సంస్థ. DRDO అనేది 1958 ఇయర్లో స్థాపన, న్యూఢిల్లీ కేంద్రం పనిచేస్తుంది. DRDOకి ప్రస్తుతం చీఫ్ ఆర్ చైర్పర్సన్గా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో సెక్రటరీగా పనిచేస్తున్న లేదా డిఫెన్స్ సెక్రటరీగా ఉన్న రాజీవ్ కుమార్ సింగ్ గారు విధులు నిర్వర్తిస్తున్నారు. గతంలో సమీర్ వి కామత్ గారు ఉండే. ఎస్. సో విశాఖపట్నంలో ఉన్న DRDO పరిధిలోని డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్కి చెందిన నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, గుర్తుపెట్టుకోండి NSTL అంటే ఏంటి?
నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ, డిఆర్డిఓ పరిధిలోని ఒక ల్యాబ్ 2026 ఆగస్టులో 2 లైసెన్సింగ్ అగ్రిమెంట్స్ ఫర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ టెక్నాలజీపై సంతకాలు చేసింది. టెక్నాలజీ ట్రాన్స్ఫర్, సాంకేతికత బదిలీ కోసము ఏ టెక్నాలజీని ట్రాన్స్ఫర్ చేస్తుంది, దీనికి సంబంధించి కీలకమైన నావల్ డిఫెన్స్ టెక్నాలజీల స్వదేశీ తయారీ సామర్థ్యాన్ని పెంచడము, రక్షణ ఉత్పత్తిలో పరిశ్రమల భాగస్వామ్యాన్ని విస్తరించడము ఈ ఒప్పందాల యొక్క ప్రధాన లక్ష్యము. తొలి ఒప్పందం కింద సబ్మెరైన్ ఫైర్డ్ డికాయ్ మోహిని టెక్నాలజీని భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి బదిలీ చేస్తారు. ఇక్కడ గుర్తుంచుకోండి, నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ విశాఖపట్నం కేంద్రంగా ఉంది కదా, సాంకేతికత బదిలీ కోసం ఒప్పందం అన్నాను కదా. ఈ సంస్థ భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి ఒక సాంకేతికతను బదిలీ చేస్తుందంట. అందుకు సంబంధించిన ఒప్పందం మొదటిది. ఏ సాంకేతికత? సబ్మెరైన్ ఫైర్డ్ డెకాయ్ మోహిని టెక్నాలజీని బదిలీ చేస్తుంది ఈ సంస్థ నుండి భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి. మోహిని అనేది జలాంతర్గామి నుంచి ప్రయోగించే డికాయ్ వ్యవస్థ. ఇది నీటి అడుగున ఎదురయ్యే ముప్పుల నుంచి జలాంతర్గామి రక్షణ సామర్థ్యాన్ని పెంచే కౌంటర్ మెజర్ సిస్టమ్ అంట. నెక్స్ట్ సెకండ్ ఒప్పందం ఏంటంటే, రెండో ఒప్పందం కింద LM2500 గ్యాస్ టర్బైన్కి సంబంధించిన ఫ్యాబ్రికేషన్, ఇన్స్టాలేషన్, కమిషనింగ్ టెక్నాలజీని హైదరాబాద్కి చెందిన వర్టెక్స్ ఇంజనీరింగ్ సిస్టమ్స్ ప్రైవేట్ లిమిటెడ్కి బదిలీ చేశారు. ఒకటేమో భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి, ఇంకోటేమో వర్టెక్స్ సంస్థకి ఏ టెక్నాలజీని బదిలీ చేయడం జరిగింది. ఈ ఒప్పందాలు దేశీయ తయారీ, విదేశీ ఆధారితత తగ్గింపు, నావల్ డిఫెన్స్ ఇండస్ట్రియల్ ఎకోసిస్టమ్ బలోపేతం ద్వారా ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలకు తోడ్పడతాయి. ఓకేనా? సో ఇక్కడ ఈ టాపిక్లో భాగంగా మీరు 3 సంస్థల గురించి చూడాలి. ఒకటేమో సాంకేతికతను బదిలీ చేసిన సంస్థ ఏంటది, విశాఖపట్నం కేంద్రంగా పనిచేస్తున్న నావల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. ఇంకొకటి ఆ సాంకేతిక బదిలీకి సంబంధించి స్వీకరించిన సంస్థలు, ఒకటి భారత్ డైనమిక్స్ లిమిటెడ్, సెకండ్ వచ్చేసేసి హైదరాబాద్లోని వర్టెక్స్ సంస్థ. ఓకేనా? సో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. 1970లో స్థాపన, ప్రధాన కార్యాలయం వచ్చేసేసి హైదరాబాద్, తెలంగాణ. అండర్ విచ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్. ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు, గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్ అభ్యర్థులకు మరొకసారి చెప్తున్నాను, ఐఐటీస్ పైన ప్రశ్న లేకుండా ప్రశ్నపత్రమే ఉండదు. మీకు చాలాసార్లు చెప్తున్నాను. ముఖ్యంగా ఐఐటీస్కి సంబంధించి ఇంపార్టెన్స్ అనేది 2020-21 కరోనా విపత్కర పరిస్థితుల కాలం నుండి చూస్తున్నాం. కారణం ఏంటంటే ఐఐటీస్ యొక్క ఇన్నోవేషన్స్, వారి యొక్క పరిశోధనలు, ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశానికి పరిమితమైన ఐఐటీస్ విశ్వవ్యాప్తం అవుతున్నాయి. విదేశాల్లో మన ఐఐటి క్యాంపస్లు ఏర్పాటవుతున్నాయి. మరి అలాంటి ఐఐటీలకు సంబంధించి పోటీ పరీక్షల కోణంలో ఎలా గుర్తుంచుకోవాలంటే, ఏఐఐటి ఏ అంశంతో వార్తల్లోకి వచ్చింది, దట్స్ ఎనఫ్. ఏఐఐటి ఏ అంశము. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఐఐటి మద్రాస్, ఐఐటీస్లో కూడా ఎక్కువసార్లు వార్తలు చూసేది ఐఐటి మద్రాస్ గురించి. లోహ మిశ్రమాల కోసము అలాయ్ తత్వసర్, గుర్తుంచుకోండి. ఇక్కడ ఒక ఏ ప్లాట్ఫామ్ పేరు ఏంటంటే అలాయ్ తత్వసర్ అనే ఒక ఏ ప్లాట్ఫామ్ని రూపొందించిన ఐఐటి ఏది అంటారు. ఎందుకోసము? లోహ మిశ్రమాల కోసం, అలాయ్స్ కోసము. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏరోస్పేస్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాలకు అవసరమైన అధునాతన లోహ మిశ్రమాలను వేగంగా గుర్తించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్, ఐఐటి మద్రాస్ పరిశోధకులు అలాయ్ తత్వసర్ అనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ని అభివృద్ధి చేశారు. లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ సాయంతో 10,000కు పైగా పరిశోధన పత్రాల్లోని సమాచారాన్ని సేకరించి భారీ ప్రత్యేక డేటాబేస్ని రూపొందించారు. ఈ ఏఐ ఫ్రేమ్వర్క్ ద్వారా శాస్త్రవేత్తలు, తయారీదారులు అధిక సామర్థ్యము, పర్యావరణ అనుకూలత కలిగిన లోహ మిశ్రమాలను వేగంగా గుర్తించవచ్చట. అందుకు సంబంధించిన ఒక సాంకేతికత. లోహ మిశ్రమాల అలైస్ కాంపోజిషన్, ప్రాసెసింగ్ విధానము, మెటీరియల్ లక్షణాల మధ్య సంబంధాలను విశ్లేషించేందుకు అవసరమైన డేటాబేస్లో సాఫ్ట్వేర్ టూల్స్ని ఇందులో సమీకరించారు. ఓకేనా? రైట్. అలా అంటే ఏంటి? ఒక లోహాన్ని ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఇతర మూలకాలతో కలిపి తయారు చేసే ఒక పదార్థం, మిశ్రమము. ఓకేనా? సరిపోతుంది. స్టీల్, స్టెయిన్లెస్ స్టీల్, బ్రాంజ్ అలాంటివి. ఓకేనా? ఇక నెక్స్ట్ రీసెంట్గా
ఒక జాతీయ ప్రాముఖ్యత ఉన్న సంస్థ ప్రారంభించిన ఒక కోర్సు, ఆ కోర్స్ పేరేంటి, ప్రత్యేకత ఏంటి? డైరెక్ట్గా గుర్తుంచుకోండి. గర్భిణుల సంక్షేమానికి గర్భిణీ మిత్ర అనే ఒక కోర్సును ప్రారంభించిన సంస్థ ఏది అంటారు ఎగ్జామినేషన్లో? డైరెక్ట్ పాయింటర్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనేది ఏ మంత్రిత్వ శాఖ పరిధిలో పనిచేస్తుంది ఈ సంస్థ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ ఏ సంవత్సరంలో ప్రారంభింది? 2014. ప్రస్తుతం ప్రతాప్రావు జాదవ్ గారు కన్సర్న్ మినిస్టర్గా ఉన్నారు, కేంద్ర మంత్రిగా. ఓకేనా? న్యూఢిల్లీలో ఉన్న ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద 2026-27 విద్యా సంవత్సరానికి, ప్రస్తుత అకాడమిక్ ఇయర్కి గర్భిణీ మిత్ర పేరుతో ఒక కొత్త కోర్సుని ప్రారంభించింది. ఆయుర్వేద ఆధారిత మాతృ సంక్షేమ సహాయాన్ని బలోపేతం చేయడమే ఈ కోర్సు యొక్క ప్రధాన లక్ష్యము. 6 నెలల ఈ కోర్సు ద్వారా గర్భధారణ, ప్రసవానంతర కాలంలో మహిళలకు అవసరమైన సహాయం అందించగల శిక్షణ పొందిన సిబ్బందిని తయారు చేస్తారు. ఆరోగ్య విద్య, జీవనశైలి మార్గదర్శనం, కమ్యూనిటీ స్థాయిలో మాతృ సంక్షేమ సహాయం అందించడంపై శిక్షణ ఇస్తారు. సరిపోతుంది డైరెక్ట్గా. సో గర్భిణీ మిత్ర కోర్సుని ప్రారంభించిన సంస్థ పేరేంటి, అసలు ఈ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళకి ఎలాంటి నాలెడ్జ్ వస్తుంది, ఎందుకోసం ఉద్దేశించబడింది. ఎక్కడైతే కాన్సెప్ట్ ఉంటుందో ఆ కాన్సెప్ట్ని మ్యాక్సిమం అర్థం చేసుకోవాలి. ఎక్కడైతే సింపుల్ పాయింట్స్ ఉంటాయో డైరెక్ట్ పోటీ పరీక్షల కోణంలో అడిగే అవకాశం ఉన్న ఆ సెంటెన్స్ని గుర్తుంచుకోండి, సరిపోతుంది. రైట్, ఒక సంస్థ గురించి చూసాం కదా ఈ టాపిక్లో. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద, వీరే కదా ఈ కోర్సుని ప్రారంభించారు. ఎక్కడుంది? న్యూఢిల్లీ. అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్. ఓకేనా? సరిపోతుంది. ఇక నెక్స్ట్, వార్తలు నిలిచిన నూతన జీవజాతుల గురించి, వృక్ష జాతుల గురించి పోటీ పరీక్షల్లో రెగ్యులర్గా ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా జాతీయ స్థాయిలో జరుగుతున్న పోటీ పరీక్షల్లో చూస్తున్నాం ఇటువంటి టాపిక్స్ నుండి ప్రశ్నల్ని. రాష్ట్ర స్థాయిలో జరుగుతున్న పోటీ పరీక్షల్లో న్యూస్, పిసిసి న్యూస్ ఇలాంటి సెగ్మెంట్ నుంచి చాలా తక్కువగా వస్తున్నాయి ప్రశ్నలు. కాకపోతే మన కరెంట్ అఫైర్స్ క్లాస్ అనేది జాతీయ స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో ఏ పోటీ పరీక్షకు ప్రిపేర్ అవుతున్న అభ్యర్థికైనా కూడా 100% యూజ్ అవ్వాలి. కాబట్టి మీకు మ్యాక్సిమం అన్ని టాపిక్స్ని కవర్ చేస్తున్నాను. ఓకేనా? ఉత్తరాఖండ్లో కొత్త హిమాలయన్ హ్యాపీ ఫేస్ స్పైడర్ గుర్తింపు. మీరు ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో అబ్జర్వ్ చేసి ఉంటారు. ఈనాడు న్యూస్ పేపర్ తెలుగులో సర్వసాధారణంగా ఇటువంటి టాపిక్స్ని మనం హిందీ న్యూస్ పేపర్లో లాస్ట్ పేజ్లో అబ్జర్వ్ చేస్తాము. ఓకేనా? మరి ఇటువంటి టాపిక్స్ చూసినప్పుడు దాని యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి, దాన్ని ఎక్కడ కనుగొన్నారు, దాని యొక్క ప్రత్యేకత ఏంటి, ఏ శాస్త్రవేత్తలు దాన్ని కనుగొన్నారు చూస్తే చాలు. ఉత్తరాఖండ్లోని పశ్చిమ హిమాలయ అడవుల్లో శాస్త్రవేత్తలు కొత్త సాలిడ్ జాతిని గుర్తించారు. దీనికి ఏం శాస్త్రీయ నామం అంటే టెరిడియాన్ హిమాలయానా. ఇటీవల వార్తల్లోకి వచ్చిన టెరిడియాన్ హిమాలయానా ఏంటి అంటారు. ఓకేనా? ఒక సాలిడ్ స్పైడర్. దీని ఉదరంపై నవ్వుతున్న మనిషి ముఖాన్ని పోలిన రంగురంగుల గుర్తులు ఉండటంతో దీన్ని హిమాలయన్ హ్యాపీ ఫేస్ స్పైడర్ అంటారు. సో మీరు చూస్తే వాట్సాప్లో కానివ్వాలి, ఏదైనా మెసెంజర్లో చూస్తే స్మైలింగ్ ఫేసెస్ ఉంటాయి కదా, ఎమోజీస్ అంటాం, అలాంటివి సేమ్ అలాగే ఉంటుంది నవ్వుతున్నట్టుగా. అందుకే దీన్ని అలా పేరు పెట్టారు. డెహ్రాడూన్లోని ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, రీజనల్ మ్యూజియం ఆఫ్ న్యాచురల్ హిస్టరీ శాస్త్రవేత్తలు ఈ కొత్త జాతిని గుర్తించారు. సరిపోతుంది. ఓకేనా? రైట్. సో ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ డెహ్రాడూన్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. స్థాపన 1906. ఓకేనా? ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పరిధిలోని సంస్థ. మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్ ప్రస్తుతం కన్సర్న్ మినిస్టర్ భూపేంద్ర యాదవ్ గారు. భారతదేశంలో జంతు జాతులు అంటే మీకు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తుకు రావాలి. జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా హెడ్ క్వార్టర్ వచ్చేసేసి కోల్కత్తా. ప్రస్తుతం ధృతి బెనర్జీ గారు డైరెక్టర్ జనరల్గా ఉన్నారు. అదే వృక్ష జాతుల గురించి అంటే బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తుకు రావాలి. అది ఎక్కడ? కోల్కత్తా కేంద్రంగా. ప్రస్తుతం ఆ సంస్థకి డైరెక్టర్ జనరల్ ఎవరున్నారంటే కన్నర్ దాస్ గారు. ఈ రెండు సంస్థలు జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, బొటానికల్ సర్వే ఆఫ్ ఇండియా అండర్ విచ్ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ ఎన్వైర్న్మెంట్, ఫారెస్ట్, క్లైమేట్ చేంజ్. గుర్తుపెట్టుకోండి. ఇక నెక్స్ట్, ఇటీవల ముగిసిన మిస్ యూనివర్స్ ఇండియా పోటీలు. మిస్ యూనివర్స్ ఇండియా 2026
టైటిల్ని గెలుపొందింది కాజియా లిజ్ మెజో. ఏ రాష్ట్రానికి చెందిన వారంటే కేరళ. ఓకేనా? కేరళకు చెందిన 19 ఏళ్ళ న్యాయ విద్యార్థిని కాజియా లిజ్ మెజో మిస్ యూనివర్స్ ఇండియా 2026 టైటిల్ని గెలుపొందింది. 2026 ఆగస్టు 23న రాజస్థాన్లోని జైపూర్లో జరిగిన గ్రాండ్ ఫినాలేలో ఆమె విజేతగా నిలిచింది. ఓకేనా? ఈ విజయంతో 2026 నెక్స్ట్ నవంబర్లో ప్యూర్టోరికో అక్కడ జరిగే 75th మిస్ యూనివర్స్ పోటీల్లో భారతదేశం నుంచి లిజ్ మెజో గారు పార్టిసిపేట్ చేస్తారు, మన ఇండియా రిప్రజెంటేషన్. ఓకేనా? తమిళనాడుకు చెందిన వైష్ణవి గణేష్ ఫస్ట్ రన్నరప్. గుజరాత్ చెందిన అనుశ్రీము సెకండ్ రన్నరప్గా ఉంది. గుర్తుంచుకోండి, మిస్ యూనివర్స్ 2026 ఎక్కడ జరగబోతున్న ఏ దేశంలో? ఈ సంవత్సరం జరగబోయేది నవంబర్లో 75th ఎడిషన్. అది ఆతిథ్యం ప్యూర్టోరికో, నిర్వహణ నవంబర్ 2026. భారత ప్రతినిధి ఎవరు? ఈ పోటీలో గెలుపొందిన వారెవరు? కేరళకు చెందిన కాజియా లిజ్ మెజో. గతంలో మిస్ యూనివర్స్ భారతదేశ విజేతలు కనుక అబ్జర్వ్ చేశారనుకోండి, సుస్మితా సేన్ 1994లో, లారా దత్తా 2000 ఇయర్లో, హర్నా సంధు 2021లో. ఇక నెక్స్ట్ క్రీడా సంబంధిత అంశాలు. కనిజా ఓపెన్ హంగేరీలో జరిగిన చెస్ టోర్నమెంట్. అందులో మన తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఒక చెస్ గ్రాండ్ మాస్టర్ విజేతగా నిలిచారు. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహించేది, నియంత్రించేది ఏ సంస్థ? ఫిడే, ఫెడరేషన్ ఇంటర్నేషనల్ డెస్ చెస్. అంతర్జాతీయ స్థాయిలో చెస్ క్రీడను నిర్వహిస్తుంది, నియంత్రిస్తుంది ఫిడే. 1924లో స్థాపన. లసానే స్విట్జర్లాండ్ కేంద్రంగా పనిచేస్తుంది ఫిడే. ఓకేనా? భారతదేశంలో మొట్టమొదటి చెస్ గ్రాండ్ మాస్టర్ ఎవరు? 1988లో విశ్వనాథన్ ఆనంద్ గారు. తనే మొట్టమొదటి ఖేల్రత్న పురస్కార గ్రహీత భారతదేశంలో. కనిసా ఓపెన్ చెస్ టైటిల్ గెలిచిన ఎం ప్రణేష్. కనిసా ఓపెన్ ఏ దేశంలో జరిగింది అంటారు? హంగేరీ. భారత గ్రాండ్ మాస్టర్ ఎం ప్రణేష్ ప్రతిష్టాత్మక కనిసా ఓపెన్ చెస్ టోర్నమెంట్ టైటిల్ని గెలుచుకున్నాడు. ఫైనల్లో ఎవరిపైన గెలుపొందాడంటే జర్మనీకి చెందిన వాదిమ్ పెట్రోస్కీ. తన పైన మన ప్రణేష్ గెలిచారు. తమిళనాడుకు చెందిన వ్యక్తి. ఓకేనా? సరిపోతుంది. ఇక ఈరోజు ప్రశ్న, బీడబ్ల్యూఎఫ్ బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ అంటాం కదా, లేదా వరల్డ్ బ్యాడ్మింటన్ ఫెడరేషన్ అంటాం కదా, వారు నిర్వహించిన ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 ఆతిథ్య దేశం ఏది? ఈ టోర్నమెంట్ మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? భారత్ ఇప్పటి వరకు ఈ ఛాంపియన్షిప్స్ని ఎన్నిసార్లు ఆతిథ్యం ఇచ్చింది, ఎన్నిసార్లు నిర్వహించింది భారత ఆతిథ్యంలో? ఓకేనా? ఆల్రెడీ మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో డిస్కస్ చేసిన టాపిక్ ఇది. ఇక ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో అడిగిన ప్రశ్నకి కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఇక ఫస్ట్ టాపిక్ వచ్చేసి యూపీఐకి సంబంధించి 10 years 10 ఏళ్ళు పూర్తి చేసుకున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్. భారతదేశంలో తొలి డబుల్ స్టాక్ లాంగ్ హాల్ కంటైనర్ రైలు నడిపిన ఇండియన్ రైల్వేస్ మహారాష్ట్ర, గుజరాత్ మధ్య. భారత తొలి నాన్ GMO హై ఎక్స్పాన్షన్ పాప్కార్న్ మొక్కజొన్న హైబ్రిడ్ విడుదల మొక్కజొన్నకు సంబంధించి ఏ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు? ప్రత్యేకత ఏంటి? స్వదేశీ రక్షణ తయారీకి 2 టెక్నాలజీ బదిలీ ఒప్పందాలతో వార్తలు నిలిచిన నావెల్ సైన్స్ అండ్ టెక్నాలజికల్ ల్యాబొరేటరీ. ఎవరెవరికి టెక్నాలజీ బదిలీ చేసింది? భారత్ డైనమిక్స్ లిమిటెడ్కి మరియు హైదరాబాద్లో ఉన్న వర్టెక్ సంస్థకి. ఐఐటి మద్రాస్ వారు అభివృద్ధి చేసిన లేదా రూపొందించిన ఒక AI ప్లాట్ఫామ్ అలయ్ తత్వసార్, లోహ మిశ్రమాల కోసం ఉద్దేశించబడిన ఒక AI ప్లాట్ఫామ్. గర్భిణుల సంక్షేమానికి గర్భిణీ మిత్ర అనే ఒక కోర్స్ని ప్రారంభించింది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అనే సంస్థ. మైసూర్లో నేషనల్ కాంక్లేవ్ ఆన్ ట్రైబల్ లాంగ్వేజెస్ అండ్ మ్యూజియంస్ ప్రారంభమైంది ఆగస్టు 24న, రేపటితో ముగుస్తుంది. ఏ సంస్థలు ఈ కాంక్లేవ్ని నిర్వహిస్తున్నాయి?
గ్రామీణ ఆరోగ్య మౌలిక సదుపాయాల సూచీలో ఏపీకి 8వ స్థానం, మొదటి స్థానంలో అరుణాచల్ ప్రదేశ్, చివరి స్థానంలో తెలంగాణ. ఉత్తరాఖండ్లో కొత్త హిమాలయన్ హ్యాపీ ఫేస్ స్పైడర్ గుర్తింపు. మిస్ యూనివర్స్ ఇండియా 2026గా కాజియా లిజ్ మెజో కేరళ రాష్ట్రానికి చెందిన 19 ఏళ్ల యువతి. ఎక్కడ జరిగిన పోటీలు? రాజస్థాన్లో. కనిజా ఓపెన్ చెస్ టైటిల్ గెలుపొందిన ఎం ప్రణేష్. ఎక్కడ జరిగింది టోర్నమెంట్? హంగేరీ. ఇక ఈరోజు ప్రశ్న, BWF ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్స్ 2026 ఆతిథ్య దేశం ఏది? ఈ టోర్నమెంట్ మొదటిసారి ఏ సంవత్సరంలో జరిగింది? భారత్ ఇప్పటివరకు ఎన్నిసార్లు ఈ టోర్నమెంట్ని నిర్వహించలేదు, ఆతిథ్యం ఇచ్చింది? అభ్యర్థులు ప్రతిరోజు మన డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో చూడండి, మీకు ప్రతిరోజు అందిస్తున్నాను కంప్లీట్ ఎక్స్ప్లెనేషన్. ఈ వీడియోలో మీకు ఇక్కడ హైలైట్ చెప్పినవి అవుతుంటాయో కంప్లీట్ వీడియో కావాలంటే మీరు జీవీకే స్టడీ సర్కిల్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. జీవీకే స్టడీ సర్కిల్ యాప్. అందులో CA 360 2026 కోర్సులో ప్రతిరోజు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియో కంప్లీట్గా ఉంటుంది. నేను ఏదైతే క్లాస్లో ఎక్స్ప్లెనేషన్ ఇస్తానో ఆ ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా మీకు చూపిస్తున్న ప్రతి ఒక్క పదం కూడా స్క్రిప్ట్ రూపంలో అందుబాటులో ఉంటుంది, PDF రూపంలో. తెలుగు మీడియం అభ్యర్థుల కోసం తెలుగులోను, ఇంగ్లీష్ మీడియం అభ్యర్థుల కోసం ఇంగ్లీష్లోను. మరియు మంత్ ముగియగానే మన CA 360 కోర్సులో మంత్లీ రౌండ్ అప్ వీడియోస్ ఉంటాయి. 20 సెగ్మెంటెడ్ వీడియోస్ కరెంట్ అఫైర్స్ని సబ్జెక్ట్ లింక్ చేస్తూ సబ్జెక్ట్లో వస్తున్న అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా 20 సెగ్మెంట్స్గా ఇస్తాను. మరియు మంత్లీ మ్యాగజైన్ తెలుగులోను, ఇంగ్లీష్లోను. కొన్ని స్పెషల్ వీడియోస్ ఉంటాయి. స్పెషల్ వీడియోస్ ఇంక్లూడింగ్ PDF, వన్-లైనర్ కరెంట్ అఫైర్స్, షార్ట్ డ్యూరేషన్ వీడియోస్ అండ్ మోర్. ఇవన్నీ కూడా మీకు CA 360 కోర్సులో అందుబాటులో ఉంటాయి. ఓకేనా? ఇక ఈరోజు క్లాస్లో ఏమైనా మిస్లీనియస్ టాపిక్స్ ఉన్నాయనుకోండి, నో నీడ్ టు వర్రీ. రేపటి క్లాస్లో జోడించి డిస్కస్ చేద్దాము. రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.